సార్ సత్యమూర్తి గారు, వాస్తవానికి ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 15 నెలలు అయితే ఇప్పుడు అటు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అటు రాహుల్ గాంధీ, ఇటు వైసీపీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఈసీకి సంబంధించి వాళ్ళు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు దాదాపు 6 నెలలకు సంబంధించి పరిశోధనలో మాకు ఇప్పుడు అక్రమాలు బయటపడ్డాయని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తున్నాం. ఇది కేంద్రం సంబంధించిన ఇష్యూ, ఇది పక్కన పెడితే దీన్ని వైసీపీ చూసుకొని అవును ఇక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి, రాహుల్ గాంధీ ఎందుకని ఆంధ్ర గురించి మాట్లాడరని చెప్పి మాట్లాడుతున్నాం. దీన్ని ఎలా చూడాలంటే వైసీపీ వాళ్ళకి రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడో అర్థం కాలేదు అని మాత్రం చెప్తాను నేను. రాహుల్ గాంధీ ఈ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకలన్నీ కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆర్కెస్ట్రేట్ చేస్తున్నది అనేది ఆయన వాదన. అంటే ఆయన ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి 164 అసెంబ్లీ స్థానాల్లో గెలవటాన్ని జీర్ణించుకోలేక ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీ చెప్తున్నది వేరు, ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చెప్తున్నది వేరు. వీళ్ళు ఏంటంటే రెండు లింక్ చేసుకొని నిజంగా అంటే మామూలుగా దీన్ని ఒక ఇష్యూ లాగా చూస్తే రాహుల్ గాంధీ చెప్పింది నిజము అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోనే కంటిన్యూ కాకూడదు. రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్లు అవి కరెక్టు అని గనక తేలితే కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ పక్కన పెట్టండి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అసలు ఆ పార్టీనే రద్దు చేయాలి. ఎందుకంటే అంటే నా లాజిక్ ఏంటో కూడా చెప్పాలి కదా. ఎలక్టోరల్ రోల్స్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దారుణంగా మార్చేశాడు. అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఆదోని లాంటి నియోజకవర్గంలో, ఆదోనిలో జరిగింది, డోన్లో ఒక పోలింగ్ బూత్లో ఒకే ఇంట్లో 600 ఓట్లు చేర్పించాడు. ఒకే డోర్ నెంబర్ మీద. గుంటూరులో ఉన్న ఓటర్లను, గుంటూరులో పట్టాభిపురంలో మొత్తం మొత్తం ఆ రో మొత్తం కూడా ఒక సందు మొత్తం తీసేయించాడు, ఓట్లు తీసేయించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. పేరుకి కేంద్ర ఎన్నికల సంఘమే ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే అవన్నీ చేసేది, ఆ కార్యక్రమాలన్నీ చేసేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులే. జగన్మోహన్ రెడ్డి గుంటూరు బ్రాడీపేటలో ఒకే వీధిలో ఉన్న 11 ఇళ్ల వాళ్ళవి ఓట్లు తీసేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తీసేయటానికి ఏం పెట్టాడంటే ఒక ఆ ఫామ్ పెట్టి, ఆ ఫామ్ కింద ఒక్కడే సంతకం పెట్టాడు, కోటిరెడ్డి అనేవాడు సంతకం పెట్టాడు. వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వీళ్ళ ఓట్లు డిలీట్ చేయండి అని చెప్పి ఇచ్చాడు. అక్కడ ఉన్న ఆఫీసర్ డిలీట్ చేసాడు. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్లు పబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఓట్లు లేవు. వాళ్ళు వచ్చి మేము ఇక్కడే ఉంటున్నామయ్యా, ఎవడయ్యా మాకు మా ఓట్లు తీసేయించింది ఎవడయ్యా అంటే వాడి పేరు కోటిరెడ్డి. వాడి అడ్రస్ లేదు, వాడి ఫోన్ నెంబర్ లేదు, వాడిది ఏమీ లేదు. అటువంటి వాడు కంప్లైంట్ ఇస్తే ఓట్లు తీసేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆఫీసర్ని పెట్టి. వాళ్ళు మళ్ళీ అయ్యా మేము బతికున్నాము, మేము ఇక్కడే ఉంటాము, మేము ఇదిలో ఉంటాము మేము అని చెప్పి వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకొని వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు సంపాదించుకోవటానికి ఎన్నో అవస్థలు పడ్డారు వాళ్ళు. ఇట్లా ఒంగోలులో పోలీస్ ఆఫీసర్లని పెట్టి దొంగ ఓట్లు చేర్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలీస్ ఆఫీసర్లను పెట్టి దొంగ ఓట్లు చేర్పిస్తే ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్ళు సస్పెండ్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఇదైందా? వీటన్నిటికీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్, ఆయన అసలు ఈ ఓటర్ల జాబితాలో జగన్మోహన్ రెడ్డి అఘాయిత్యాలు, అకృత్యాలు చేస్తున్నాడని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని
కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఇష్యూని తీసుకెళ్ళి మొత్తం ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ని సస్పెండ్ చేయించాడు. రాహుల్ గాంధీ బెంగళూరులో చెప్పింది ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు చూసారా. ఇట్లా జరుగుతున్నాయి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాంటి కీచకులు ఓటర్ల జాబితాలో విలువలు లేకుండా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ చెప్పాడు. ఇక్కడ కూర్చొని కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లు పెడితే అయిపోతుందా? రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు అధికారంలో ఉంది నీ పార్టీనే. అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాని తారుమారు చేద్దాం, మళ్ళీ గెలుద్దాం అని ప్లాన్ వేసింది నీ జగన్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీ వచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన ఇదే అండి. ఆయన బీహార్ ఎలక్షన్ల గురించి కర్ణాటకలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎగ్జాంపుల్ చెబితే రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడితే పోయేది నీ జగన్మోహన్ రెడ్డి పరువే. మనం చూసుకుంటే పులివెందులకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో కూడా మనం కొన్ని విజువల్స్ చూసాం. తమిళనాడు నుంచి వచ్చినటువంటి కొంతమంది క్యాండిడేట్, ఇందాక మీరు అన్నట్టుగా అదేవిధంగా 7th క్లాస్ కూడా పాస్ కాని వాళ్ళు వెళ్ళి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఓటేస్తున్న సందర్భంలో మనం చూసాం. ఆ వీడియో కూడా రిలీజ్ అయ్యి. నిజంగా వీళ్ళ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడేదంటే ఏం చెప్తారు? బాగా మంచి ఇది గుర్తు చేశారు. ఏదో వాడు గ్రాడ్యుయేట్ అయితే తమిళనాడు నుంచి వచ్చిన, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన, ఫోన్లో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడేమో అనుకోవచ్చు. ఆడు చదివిందే 5వ తరగతి 6వ తరగతి చదివారు. లేడీస్ని తీసుకొచ్చి మేము గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేస్తాం. నువ్వు అసలు ఏ ఎన్నికల్లో ఓటేస్తున్నావు అంటే వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళని చేయించి మీకు గ్రాడ్యుయేట్ల గురించి చెప్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీల్లో బోగస్ ఓట్లు చేర్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. టీచర్ ఎన్నికల్లో ఏంటంటే నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు అని చెప్తాడు. ఏదో స్కూల్ పేరు చెప్తాడు. వాడిని ఎన్రోల్, వాడు టీచర్ కాదు, పాడు కాదు, వాడిని తీసుకొచ్చి టీచర్ ఓటు ఇప్పించారు. అది ఇటువంటి ప్రబుద్ధులు. అసలు ఎవడన్నా ఎస్ఐలు వాళ్ళని పోలీసుల్ని పెట్టి దొంగోట్లు చేర్పిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఎన్ని దారుణాలకి పాల్పడ్డాడు. ఏపీఎస్సీ క్వశ్చన్ పేపర్లో ఎవరితో దిద్దిచ్చాడు? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన దిద్దేదేముంది, నేను చెప్తా మార్కులు వేసుకో. జగన్ 94.5, సత్యమూర్తి 100కి 100కి 131 వేసే. డివిఎస్ గారు 100 లేదు, డివిఎస్ గారికి 100కి 154 అని వేసేసాడు. అట్ట మార్కులు వేయించాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్స్, బండిల్స్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్తో దిద్దిచ్చారు. అవును సార్, అవును. కార్ డ్రైవర్ వాళ్ళ వైఫ్తో దిద్దిచ్చారు అని చెప్పేసి అటువంటి పనులు చేసిన ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు వచ్చి కూర్చొని ఈ పవిత్ర బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే చాలా ఆశయంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, నేను రాహుల్ గాంధీకి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తెలుగుదేశం పార్టీ ప్రాణాలకి తెగించి పోరాడుతున్న సమయంలో, పయ్యావుల కేశవు ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపుని, దొంగ ఓటర్ల చేర్పుని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్ళటానికి 1 year పాటు పోరాటం చేస్తే రాహుల్ గాంధీ ఆ రోజున మద్దతు తెలిపాడా? ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి వ్యతిరేకంగా దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. ఈ ఓట్ల చేర్పుల మీద, ఈ తీసివేతల మీద, పోలీస్ అధికారుల సస్పెన్షన్ మీద, ఆర్డీఓ స్థాయి అధికారులను తీసి అవతల పడేసిన దాని మీద, ఎస్పీలు ఎంతమంది ఎస్పీలని కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి ప్రశ్నించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నావు ఇట్టా అని అడగాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఈ రోజున వచ్చి బీహార్ ఎన్నికల గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడిన దానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పుకుంటుంది. దాన్ని మనకి ఇది లేదు. మన వల్ల ఏంటి అంటే, ఇక్కడ కూర్చొని ఈ పనికిమాలిన బ్యాచ్ అంతా కూర్చొని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏదో గోల్మాల్ జరిగింది. ఏం గోల్మాల్ జరిగింది? నీకు 151 సీట్లు వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఇక్కడ మనం నొక్కుతాం కదా, నొక్కినప్పుడు వీవీప్యాట్ వస్తుంది,
దాని మీద ఈ నొక్కిన గుర్తే ఉంది అని అప్పుడు కన్ఫర్మ్ చేసావు కదా, నువ్వే కదా చెప్పావు. వీవీప్యాట్లో అదే గుర్తు కనిపించిందని చెప్పావు కదా. నువ్వు మొన్న ఎన్నికల్లో కూడా ఓటేసావు కదా. నువ్వు నీ పులివెందల్లో ఓటేసినప్పుడు నువ్వు నీ ఫ్యాన్ గుర్తు ఆ బటన్ ప్రెస్ చేస్తే వీవీప్యాట్లో ఫ్యాన్ వచ్చిందా రాలేదా? రాకపోతే అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇప్పుడు డిబేట్లు పెడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఓటేసి ఉంటాడు కదా. ఆయన ఆంధ్ర పౌరుడు కాదేమో. ఎక్కడ తెలంగాణలో అయినా సరే ఓటేస్తే అది బటన్ నొక్కినప్పుడు ఆ వీవీప్యాడ్ అదే గుర్తు రాకపోతే ఆ రోజున ఎందుకు కంప్లైంట్ చేయలేదు? వీళ్ళందరూ మేధావులు, వీళ్ళందరూ చాలా తెలియగల వాళ్ళు కదా. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినాయని చెప్తున్నారు కదా. మరి అది బటన్ నొక్కినప్పుడు ఆ గుర్తు వచ్చిందో లేదో ఎందుకు చూడలేదు? అసలు ఇంకొక పెద్ద ఇదేంటంటే డివిఎస్ గారు, ఆ రోజున ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పర్సంటేజీ 6 చెప్పింది ఒక పర్సంటేజీ, తర్వాత ఇంకొక పర్సంటేజ్ అని చెప్పి ఆ సాక్షి ఛానల్లో కూర్చొని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఆఫ్టర్ 6 తర్వాత 12.54 ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగింది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది కూర్చొని చంద్రబాబు నాయుడు గుద్దుకున్నాడని చెప్తారు ఆ మేధావులు. పోలింగ్ ఎన్నింటి వరకు జరిగింది? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా పోలింగ్ ఎప్పటి వరకు జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఒక కాన్స్టిట్యున్సీలో అయితే రాత్రి 10:30 వరకు పోలింగ్ జరిగింది. జనం వచ్చి నిలబడ్డారు, క్యూలో నిలబడ్డారు ఈ దుర్మార్గుడి పాలనను వదిలించుకోవటానికి. ఆడవాళ్ళు వచ్చి లైన్లో నిలబడ్డారు. ఆ ఓటింగ్ కంప్లీట్ కావటానికి ఒక్కొక్క నియోజకవర్గంలో 6, 7, 8 గంటల దాకా వరుసగా క్యూలో నిలబడి, మళ్ళీ ఈ దుర్మార్గుడు గెలుస్తాడేమన్న ఆదుర్దాతోటి క్యూలో నిలబడి బయటికి కూడా కదలకుండా ఓట్లు వేశారు. పర్సంటేజీ 6ంటికి పోలింగ్ అయిపోతే 9ంటికి పర్సంటేజ్ ఎట్ట మారిపోతుంది అంటాడు ఒక మేధావి వచ్చి. కట్ చేస్తే నీకు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా పర్సంటేజ్ మరుసటి రోజు వరకు మారుస్తూనే ఉంది ఎన్నికల కమిషన్. చూసుకో, నీ పేపర్లోనే చూసుకో. ఆ రోజున ఇదేంటి ఇట్లా మారుస్తున్నారు, పర్సంటేజ్లు ఇట్లా ఎందుకు మారుతున్నాయి, ఇంకా ఎందుకు పెరుగుతున్నది అని నాలాంటి జర్నలిస్టులు, డివిఎస్ గారు లాంటి జర్నలిస్టులు ఎంక్వైరీ చేసుకుంటే పోలింగ్ కంటిన్యూ అయ్యిందండి 8 దాకా. 2019 ఎన్నికల సంగతి కూడా చెప్తున్నా నేను. పోలింగ్ కంటిన్యూ అయింది, అందుకని పోలింగ్ పర్సంటేజ్ మారిందండి అని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.